కాశీబుగ్గ రోడ్డు ప్రమాద ఘటనలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు డైరెక్షన్ మరోసారి అట్టర్ ఫ్లాప్ అయింది. రిమాండ్లో వైద్యం పేరుతో తన కుమారుడు ఆరవ్ను స్వేచ్ఛగా ఉంచేందుకు వేసిన ప్లాన్ ఫెయిల్ అయింది. ఆసుపత్రిలో ఆరవ్కు వీఐపీ గది, బయట నుంచి భోజనాలపై ఆరోపణలు వెల్లువెత్తడంతో అప్రమత్తమైన పోలీసులు వైద్య పరీక్షలు చేయించారు. రిపోర్టుల్లో ఎలాంటి సమస్య లేదని జీజీహెచ్ వైద్యులు ఆరవ్ను డిశ్చార్జ్ చేయగా జిల్లా జైలుకు తరలించారు. ఆసుపత్రికి వచ్చేటప్పుడు వీల్ చైర్లో వచ్చిన ఆరవ్ వెళ్లేటప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా నడుచుకుంటూ వెళ్లారు. బుల్లెట్ బైకుతో గొర్రెల కాపరి దానయ్యను ఢీకొట్టిన తర్వాత ఆరవ్ వర్మను సిదిరి తన కారులో ఓ ప్రైవేటు ఆర్థోపెడిక్ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. కారు దిగ్గానే స్ట్రెచ్చర్ తీసుకొచ్చినా అక్కర్లేదంటూ ఆరవ్ నడిచి లోపలికి వెళ్లడం సీసీటీవీ ఫుటేజీలో కనిపించింది. తర్వాత కాశీబుగ్గ స్టేషన్లో లొంగిపోవడానికి వచ్చినప్పుడు ఆరవ్ దర్జాగానే లోపలికి వెళ్లారు. న్యాయస్థానం రిమాండ్ విధించినప్పుడు పలాస ఆసుపత్రిలో వైద్యులు ఫిట్ ఫర్ రిమాండ్ అని నిర్ధారించాకే శ్రీకాకుళం జిల్లా జైలుకు తరలించారు. అక్కడే అప్పలరాజు డైరెక్షన్ మొదలైంది. కుడి చెయ్యి, పొట్ట భాగం, తల నుదిటి భాగంలో నొప్పి అంటూ తండ్రి ఇచ్చిన డైలాగులను ఆరవ్ చెప్పాడు. మంగళవారం ఉదయం సర్వజన వైద్యశాలకు ఆరవ్ వర్మను పోలీసులు తీసుకొచ్చారు. పరీక్షలు, అబ్జర్వేషన్, వైద్యం పేరుతో కొన్ని రోజులు కుమారుణ్ణి అక్కడే ఉంచేందుకు సిదిరి అప్పలరాజు ప్రణాళిక వేశాడు. అప్పలరాజు వైద్యుడు కావడంతో ఆయనకున్న పరిచయాలు, బంధుత్వంతో ఆసుపత్రిలో కొందరు వైద్యులు, హౌస్ సర్జన్లు ఆయనకు సహకరించారు. ఆరవ్కు ఆసుపత్రిలో వీఐపీ గదిని వైద్యులు కేటాయించారు. మీడియా ప్రశ్నించడంతో అక్కడి నుంచి ఆర్ఐసీయూలోకి మార్చారు. అక్కడ అప్పలరాజు బంధువుగా చెప్పుకున్న ఓ హౌస్ సర్జన్ కుమార్ వర్మ అత్యుత్సాహం ప్రదర్శించారు. ఆరవ్ వద్దకు వేరే విభాగాల వైద్యులు, హౌస్ సర్జన్లు వెళ్లడంపై మీడియా వీడియోలు చిత్రీకరించగా వీటిని డిలీట్ చేయాలని కుమార్ వర్మ పట్టుబట్టాడు. నిబంధనల ప్రకారం రిమాండ్ ఖైదీలను ఆసుపత్రికి తీసుకెళ్తే బయట ఆహారం అనుమతించరు. ప్రభుత్వాసుపత్రిలో ఇచ్చే ఆహారమే తినాలి. బయట ఆహారం తినాలంటే కోర్టు అనుమతి తప్పనిసరి. అయితే అప్పలరాజు అనుచరులు బయట నుంచి క్యారేజీలు తెచ్చి ఆరవ్కు ఇచ్చినా ఎవరూ పట్టించుకోలేదు. మంగళవారం మధ్యాహ్నం నుంచి బుధవారం మధ్యాహ్నం వరకు క్యారేజీలతో భోజనం, శీతల పానీయాలు తెచ్చి ఇచ్చారు. ఈ సమయంలోనే ఆరవ్కు ఆరోగ్యం బాగోలేదు, ఆహారం తీసుకోవట్లేదు, అతడికి అసిస్టెంట్ గా ఉండేందుకు అవకాశం ఇవ్వాలంటూ సీదిరి అప్పలరాజు భార్య పలాస జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో పిటిషన్ వేశారు. ఈలోగా ఆసుపత్రి నుంచి ఆరవ్ను వైద్యులు డిశ్చార్జ్ చేశారు. ఆరవ్ బెయిల్ పిటిషన్ ను పలాస కోర్టు తిరస్కరించింది. ప్రమాదం జరిగిన తర్వాత సెటిల్మెంట్ చేసిన వారిలో వైసీపీ నాయకులు నత్తు వెంకటరమణ, సిద్ధార్థ తండ్రి గౌరీ త్యాడి, వేణుగోపాల్ రెడ్డి, అల్లు రమణ, స్థానిక టీడీపీ నాయకులు లోడగల కామేశ్వరరావు, చప్ప నవీన్ తో పాటు పలువురు ఉన్నారు. రాజీ జరిగే సమయానికి అప్పలరాజు కుమారుడు ఆరవ్ యాక్సిడెంట్ చేసినట్లు తెలియదు. సిద్ధార్థ తండ్రి ప్రమాదం చేసినట్లు నమ్మి ఆయన తండ్రితోనే రాజీ చేసుకున్నారు. వైసీపీ నాయకులకు విషయం తెలుసు, కానీ స్థానికులను తప్పుదోవ పట్టించి ఈ సెటిల్మెంట్ చేశారు. ₹1,50,000 అడ్వాన్స్ గా గౌరీ త్యాడి స్పాట్ లోనే చెల్లించారు. మిగిలిన సొమ్ముకు చెక్కులు, ఒప్పంద పత్రం రాశారు. లోక్ అదాలత్ లో రాజీ చేసుకుంటే మిగిలిన డబ్బులు ఇస్తామని అందులో పేర్కొన్నారు. ఈ ఒప్పంద పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కుమారుడి నేరాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేసిన సీదిరి అప్పలరాజును పోలీసులు నిందితుడిగా చేర్చారు. ఆయన పాత్రపై దర్యాప్తు పూర్తి చేశారు. అప్పలరాజు ఇంటిపై నిఘా ఉంచిన పోలీసులు ఆయన్ని ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే అవకాశాలున్నాయి.